బ్రేకింగ్ న్యూస్ ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో పోలీసుల ఎదుట 103 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో 23 మంది మహిళలున్నారు. లొంగిపోయిన వారిలో 49 మందిపై 1,06,00,000 రూపాయల రివార్డు ఉంది. లొంగిపోయిన వారిలో డీవీసీఎం, పీపీసీఎం, ఏసీఎం, ప్లాటూన్ పార్టీ సభ్యుడు, మిలిషియా సభ్యుడు, జనతన సర్కార్ అధ్యక్షుడున్నారు. ఇంత పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోవడం ఇదే మొదటిసారని పోలీసులు తెలిపారు. एसीएम स्तर के 8 प्लाटून पार्टी सदस्य, डीएकेएमएस, इसी प्रकार लगभग 5 जो जनताना सरकार के सारे मेंबर जो कि इंद्रावती के पास में थे, उटला घोट जैसे जो आरपीसी थे, उनके 4-5 आरपीसी के सदस्य पूरे आत्मसमर्पण कर दिए हैं। तो इस प्रकार कुल 103 माओवादियों ने आज इस शुभ अवसर पर आत्मसमर्पण किया है। आत्मसमर्पण करने का जो मुख्य रीज़न था वो जो सरकार के जो विकासोन्मुखी जो कार्य चल रहे हैं, इसके अलावा जो एंटी नक्सल ऑपरेशन जो दबाव बढ़ता जा रहा है, नए नए क्षेत्रों में नए कैंप खुलते जा रहे हैं, नियत दंडानार के तहत नई नई योजनाओं का क्रियान्वयन निचले स्तर तक जा रहा है, उस पर से और जो माओवादियों की विचारधारा है जल जंगल जमीन जो कि एक खोखली विचारधारा है, उससे क्षुब्ध होकर और आपसी भेदभाव और कई सारे जो इसके रीजंस थे, उसकी वजह से आज बीजापुर पुलिस और सीआरपीएफ के समक्ष आत्मसमर्पण किए हैं। जैसा कि आप सब जानते हैं, सीआरपीएफ व छत्तीसगढ़ पुलिस काफ़ी समय से एंटी नक्सल ऑपरेशंस कर रही है और हाल के कुछ दिनों में हमने इस ऑपरेशंस में काफ़ी तेज़ी करी है और जिसके कारण नक्सल्स अभी बैकफुट पे हैं और सरेंडर के लिए आगे आ रहे हैं। और इसके साथ साथ हम लोग फॉरवर्ड ऑपरेटिंग बेस भी इस्टेब्लिश करते रहे हैं और इस समय हम लोग सुदूरवर्ती क्षेत्रों में जहाँ पर मुख्यधारा से दूर गांव हैं उनको हम मुख्यधारा से जोड़ रहे हैं, जहाँ पे रोड, कम्युनिकेशन, मेडिकल व इलेक्ट्रिसिटी की सुविधाएं पहुँच रही हैं। और साथ ही साथ जो छत्तीसगढ़ गवर्नमेंट की जो कल्याणकारी योजनाएं हैं जिनका लाभ उनको नहीं मिल पा रहा था, वो भी अभी उन तक ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో పోలీసుల ఎదుట 103 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, వరలక్ష్మి, మనం చూడొచ్చు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎత్తున కూడా మావోయిస్టులు లొంగిపోయారు. దాదాపుగా 103 మంది ఒకేసారి మావోయిస్టులు లొంగిపోయినట్టు పరిస్థితి కాబోతుంది. దీంట్లో దాదాపు 23 మంది మహిళా మావోయిస్టులు. వీళ్ళపై రివార్డ్ అమౌంట్ కూడా దాదాపు చూసుకుంటే 49 మందిపై 1,60,00,000 రూపాయల రివార్డు ఉంది. వాళ్ళకి ఆ రివార్డును కూడా అమౌంట్ ని అక్కడ జిల్లా ఎస్పీ, బీజాపూర్ జిల్లా ఎస్పీ అయితే అందించినట్టు పరిస్థితి కనపడుతుంది. అయితే భారీ ఎత్తున కూడా మావోయిస్టు ఒక పక్క దసరా పండుగ ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో మావోయిస్టు కూడా అడవిని వీడి జనారణ్యాలకు వచ్చినట్టు పరిస్థితి కనపడుతుంది. పూర్తి స్థాయి కూడా ప్రభుత్వం నుంచి సహకారం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వంలో ఏది కావాలన్నా సరే ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇతర రాష్ట్రాల్లో కూడా ఎక్కడైనా మావోయిస్టులు ఇంకోవచ్చు, అజ్ఞాతాలు ఉంటే మాత్రం పూర్తి స్థాయి వాళ్ళు ఎదుర్కొనే పరిస్థితి లేదు ఇప్పుడు ఉన్నటువంటి పోలీసు డిపార్ట్మెంట్. ఎందుకంటే కేంద్ర బలగాలతో పాటు ఛత్తీస్గఢ్ లో ఉన్నట్టు రాష్ట్ర పోలీసులు కూడా భారీ ఎత్తున కూడా అక్కడ భారీ కూమింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి కాబడుతుంది. ఈ నేపథ్యంలో రోజు కూడా అక్కడ దళాలు మృత్యువాత పడుతుంది. అయితే పూర్తి స్థాయి కూడా వివిధ దళాల్లో పనిచేసినటువంటి వివిధ కమిటీకి సంబంధించినటువంటి ఏరియా కమిటీకి సంబంధించినటువంటి దళ సభ్యులు మొత్తం కూడా దాదాపుగా 103 మంది లొంగిపోయినట్టు పరిస్థితి కాబడుతుంది. వీళ్ళందరినీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే లొంగుబాటు చూపెట్టారు జిల్లా ఎస్పీ. పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు పూర్తిగా కూడా వాళ్ళకి ప్రభుత్వానికి అందాల్సిన సహకారం మొత్తం కూడా అందిస్తాం. వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైతే ప్రభుత్వం నుంచి లబ్ధి ఏదైతే వస్తుందో లబ్ధి కూడా అందేలాగా చేస్తాం. వాళ్ళు లోకల్ అంటే ఏ జిల్లాలైనా వాళ్ళు ఏదైతేగా బతుకోవచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి పూర్తి స్థాయి సహకారం కూడా ప్రభుత్వం అందజేస్తుందని చెప్పేసి కూడా జిల్లా ఎస్పీ చెప్పారు. అంతేకాకుండా ఇంకా కూడా మావోయిస్టులకు సంబంధించి ఎవరైతే కింది స్థాయి నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా యథేచ్ఛగా వచ్చి లొంగిపోవచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. వాళ్ళు ఆ లోకల్లో ఉన్నటువంటి చిన్న లీడర్లు కానీ లొంగిపోయినటువంటి ఎవరైతే మావోయిస్టులు ఉన్నారో వాళ్ళ సహకారం తీసుకొని కూడా వచ్చి నేరుగా మావోయిస్టులు లొంగిపోవచ్చు అని చెప్పేసి కూడా జిల్లా ఎస్పీ అయితే పిలిపించినటువంటి పరిస్థితి కాబట్టి పూర్తి స్థాయిలో వాళ్ళకు స్వేచ్ఛ ఇస్తున్నాం. ఎందుకంటే అడవిలో కనుక తుపాకులు పట్టుకొని కనపడితే మాత్రం ఖచ్చితంగా ఎన్కౌంటర్ లో చనిపోవడం తప్ప వేరే మార్గం లేదు. అందుకోసం జనారణ్యాలకు రావాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి వస్తే మాత్రం వాళ్ళ ప్రభుత్వానికి అందాల్సిన సంక్షేమ పథకాలు మొత్తం కూడా అందిస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చెప్పినట్టు పరిస్థితి కాబట్టి భారీ ఎత్తున కూడా 103 మంది మావోయిస్టులు లొంగిపోవడం ఇది మొట్టమొదటిసారని చెప్పుకోవచ్చు. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులు లొంగిపోతున్నారు కానీ 60 మంది 70 మంది పదుల సంఖ్యలో మాత్రం లొంగిపోతున్నారు. దాదాపుగా 100 మంది పైనగా లొంగిపోవడం అనేది ఇదే మొదటిసారి అని చెప్పేసి కూడా జిల్లా ఎస్పీ చెప్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా లొంగిపోయినటువంటి మావోయిస్టులకు ప్రభుత్వానికి అందాల్సిన సహకారం కూడా అందుతుంది. ఎవరైతే లొంగిపోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా
వచ్చి లొంగిపోతుందని చెప్తున్నారు. అయితే ఇప్పుడు లొంగిపోయిన 103 మంది ఎవరైతే మావోయిస్టులు ఉన్నారో వాళ్ళు వివిధ విధ్వంసాలు కూడా పాల్గొన్నారు. గతంలో బ్లాస్టింగ్లు కానీ లేదా ఎన్కౌంటర్లు కానీ కోవర్ట్ పేరుతో కొంతమంది చంపారని చెప్పేసి కూడా చెప్తున్నారు. కానీ అలాంటి కేసులు కూడా ఏమీ లేవు, కేసులన్నీ కూడా మాఫీ చేస్తామని చెప్పేసి కూడా జిల్లా ఎస్పీ అయితే ప్రకటించిన పరిస్థితి కప్పుతున్నారు. లక్ష్మి. రైట్ నవీన్, థ్యాంక్ యూ. గుంటూరు జిల్లా